కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి అధికారంలో తీసుకురావడమే తమ లక్ష్యమని విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హసీని వర్మ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ కమిటీ చైర్మన్ కమలాకర్ తెలిపారు. ఇదే విషయమే విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఏపీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్ గారికి అందరికీ ముందుగా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ఈ ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, గత నెల రోజులుగా మా పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు ప్రతి క్షణం ప్రతిరోజు అనేక మన విశాఖ ఉత్తరాంధ్ర నుంచి మన ఎండింగ్ వరకు అన్ని జిల్లాలు తిరుగుతూ ఆవిడ ప్రతి జిల్లాలో ఉన్న సమస్యల మీద అక్కడున్న లోకల్ కార్యకర్తలు కానీ లోకల్లో పార్టీ స్ట్రెంథన్ చేయడం కోసం ఎలా చేయాలన్నది సలహాలు, సంప్రదింపులు, అలాగే ఇబ్బందులు అన్నీ తెలుసుకొని వాళ్ళందరితో మాట్లాడి 1-to-1 మాట్లాడి ఇక్కడ మన విశాఖ జిల్లాలో కూడా లాస్ట్ మీరు వచ్చి ఉన్నారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అంతటికీ మన విశాఖ జిల్లా నుంచి మన యువకుడు మా మిత్రుడైనటువంటి కమలాకర్ విశాఖ జిల్లా నుంచి స్టేట్ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా మేడం నియమించడం, మేమందరం కలిసి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్కడ మేడంతో పాటు ఈ నెల రోజులు తను తిరిగి పార్టీని ఎలా స్ట్రెంథన్ చేయాలి అన్న విషయాలు తను మేడంతో పాటు ఉన్నారు కాబట్టి, మేమైతే ఒక జిల్లా వరకే మేము ఉన్నాం, ఆయన స్టేట్ అంతా తిరిగారు కాబట్టి ఈ ఉద్దేశం ఈ ప్రెస్ మీట్ ద్వారా కాంగ్రెస్ పార్టీని జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, క్యాడర్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ విషయాలపై మన కమలాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, మాలో మాకు పర్సనల్ గొడవలు ఉన్నా అవి పర్సనల్ వరకే చూసుకోవాలి, పార్టీ పరంగా అవి తీసుకురావద్దని. అలాగే పార్టీలో డిసిప్లినరీ కమిటీ ఒకటి ఉంది, పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంది, ఆ ప్రోటోకాల్ అందరూ మనం పాటించి ముందుకు వెళ్ళాలని ఆవిడ తెలియపరచడం జరిగింది. ఆ సందర్భంగా మేమందరం ఈ రకంగా కూర్చొని ఆవిడ మాకు విశాఖ జిల్లా వచ్చినప్పుడు మేడం గారు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. మా అందరి ముఖ్య ఎజెండా ఏంటంటే, రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ నెక్స్ట్ 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న దిశగా మా మేడం గారు రాజశేఖర రెడ్డి గారి కోరికని ఆవిడ తీసుకొని, రాజశేఖర రెడ్డి గారు మనందరం కూడా ఆ రకంగా కష్టపడి ఒకరొకరు మన ఉన్నదే కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ వ్యక్తులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సభాముఖంగా మనందరికీ మనవి చేసుకుంటున్నాం. ఇందులో నా తప్పున్నా మీరందరూ అడగవచ్చు, దానికి నేను సమాధానం చెప్తాను. అలాగే మీరు కూడా మనం పర్సనల్గా ఏ ఎజెండా ఉండకూడదు, పార్టీ పరంగా మనం కష్టపడడానికి ముందుకెళ్ళాలని నేను తెలియపరుస్తూ ఈ సందర్భంగా కమలాకర్ గారిని మాట్లాడి కార్యకర్తలకి అందరికీ కూడా నా నమస్కారం. మెయిన్ ఎజెండా ఏంటంటే, వర్మగారు చెప్పినట్టుగా లాస్ట్ 15 days ఏదైతే ఉందో షర్మిలారెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు ముద్దుబిడ్డ ఎంత కష్టపడి ప్రతి జిల్లా తిరిగారో మొత్తం స్టేట్ అంతా తెలుసు. నిజంగా చెప్పాలంటే ఆవిడని ఆడపులి అని అంటాం మనం. నేనైతే కల్లారా చూశాను. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ, బట్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా ఇమీడియట్గా చెప్పారు ఆవిడ. అలాగే పార్టీ స్ట్రెంథన్ అవ్వాలంటే డిసిప్లిన్గా ఉండాలి. అలాగే మనం ఏం చేయగలం, ప్రజలకి మనం ప్రజెంట్ ఏం చేయగలం. మీ అందరికీ తెలుసు, బీజేపీ పార్టీ వల్ల ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ ఇంకా బ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క బీజేపీ. బికాజ్ ఎలక్షన్ ముందు అందరూ ఏమన్నారు, ప్రత్యేక హోదా వస్తుంది, ఎంపీలు ఎందుకు గెలిస్తే మేము తెచ్చేస్తాం, అది ఇది అన్నారు. సో బట్ ఆఫ్టర్ ఎలక్షన్ ఈవెన్ ఇప్పుడు ఈరోజు బీజేపీ ఇంత స్ట్రాంగ్గా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటే ముడిపడి ఉంది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మరి ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారో మనకు తెలియదు. మెయిన్ షర్మిలారెడ్డి గారు ఇంత కష్టపడి, ఇంత ప్రజల కోసం కానీ కార్యకర్తల కోసం కానీ ఇన్ని రోజులు కష్టపడి చేయడానికి కారణం ఏంటంటే, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అంటే కంపల్సరీగా 100% కాంగ్రెస్ పవర్లోకి రావాలి, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ఇది అందరికీ తెలిసిన విషయం. యాజ్ వర్మ గారు చెప్పినట్టు డిసిసి గారు, వీఆర్ స్మాల్, మేము తక్కువే ఉన్నాం కాదని అనట్లేదు. బట్ ఫ్రమ్ టుడే వీఆర్ ఆల్ డిసైడెడ్ మంచి ఫ్రెష్ టీమ్ని జాయిన్ చేసుకోవడానికి నిన్న ప్రెస్ మీట్లో షర్మిలారెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ విషయం చిన్న విషయం కాదు. మీరు ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే సో మెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ పాలిటిక్స్. ఎందుకనంటే
యూత్లో మెయిన్ యంగ్స్టర్స్లో సర్వీస్ చేయాలి. మన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పాత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో అలా చేయాలన్న కోరిక తపన ప్రతి ఒక్కరు ఉంది. బికాస్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్క యువకుడికి కూడా మంచి పార్టీ రావాలి, అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇది సాధ్యమవుతుందని అందరికీ తెలుసు. సో పీపుల్ ఆర్ వెరీ మచ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్, ఐ నో దట్. అలాగే ఎందుకు జాయిన్ అవ్వాలి కూడా మీకు చెప్తాను. మిగతా పార్టీల లీడర్స్కి మన లీడర్ వైఎస్ షర్మిలారెడ్డి గారికి నేనే సాక్ష్యం. ఆవిడ ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా, చిన్న కార్యకర్త అంటే నా ఉద్దేశం కొత్తగా 4 రోజులు అయి జాయిన్ అయినా కూడా అతను సజెషన్స్ తీసుకున్నారు. అలాగే అక్కడ డిస్ట్రిక్ట్లో ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే హానెస్ట్లీ స్పీకింగ్ నేను కూడా నాకు ఈ పోస్ట్ ఇచ్చి స్పోర్ట్స్ చైర్మన్గా పోస్ట్ ఇచ్చి 6 months అయింది, కానీ నేను కంప్లీట్గా వర్క్ చేయలేదు బికాస్ ఆఫ్ స్మాల్ డిస్టర్బెన్సెస్. బట్ ఆవిడ తప్పన ఆవిడ కష్టం చూసిన తర్వాత నా డిస్టర్బెన్స్ అనేది అసలు ఏమీ కాదనేది నాకు అర్థమైంది. సో వీ ఆల్ డిసైడెడ్ టు వర్క్ టుగెదర్ ఫర్ షర్మిలా మేడం అండ్ ఫర్ రాహుల్ గాంధీజీ. డెఫినెట్గా 100%. ఇది ఏంటంటే ఇది ఈరోజు మేము వేస్తున్న స్టెప్ ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, షర్మిలా మేడం కష్టం కోసం. ఎందుకంటే ఆవిడ మనుషుల పక్క అంటే ప్రజల పక్కన కానీ, ఇటు కార్యకర్తల పక్కన కానీ, కార్యకర్తల్లోంచి లీడర్స్ చేయాలని కానీ ఆవిడ చాలా స్ట్రాంగ్ యాటిట్యూడ్తో ఉన్నారు. నిజంగా చెప్తున్నాను, రాజశేఖర్ రెడ్డి గారి గురించి ప్రతి మీటింగ్లో మాట్లాడినప్పుడు వాళ్ళ జనాల్లో వైబ్రేషన్ ఎలాగైతే ఉందో, హానెస్ట్లీ స్పీకింగ్ రాజశేఖర్ రెడ్డి గారిని డైరెక్ట్గా నేను చూడలేదు, ఐ మీన్ షర్మిలా మేడం చూసిన దగ్గరగా చూడలేదు, కానీ ఆయన గొప్ప ఎంతైతే ఉందో అంటే ఆయన తెచ్చిన పథకాలు కానీ, ఆయన పేదవాళ్ళకి చేసిన సర్వీస్ పెట్టి కానీ చాలా రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇదంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. కాంగ్రెస్ పార్టీ రావాలంటే మేము అందరినీ డెవలప్ చేయాలి. మంచి వాళ్ళందరినీ తీసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా పీపుల్. థ్యాంక్ యూ.